ఈ ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న నవ యువతరం సంఖ్య ఇది. తెలుగు రాష్ట్రాల్లోనూ వారి సంఖ్య భారీగానే ఉంది. మరి ఇంత భారీ మొత్తంలో ఉన్న కొత్త ఓటర్ల మనోగతం ఎలా ఉంది? ఓటు వేసే ముందు వాళ్లు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ఇదే ప్రశ్నను కొంతమంది మొదటిసారి ఓటు వేయనున్న వారిని అడిగే ప్రయత్నం చేసింది ఈటీవీ. దేశం వికసించాలి, పరిపాలన బాగుండాలి, ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పనిచేయాలి. ఇలా ఎన్నో ఆలోచనల్ని ఆచరణ బాట పట్టించేందుకు ప్రతి ఒక్కరికి దక్కే అరుదైన అవకాశం ఓటు హక్కు. 5 ఏళ్లకోసారి వచ్చేటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవభారత నిర్మాణ పథంలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని దేశ నవనిర్మాణానికి సహకరించాల్సిన, భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది యువత ఉన్నారు. ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా వారు దేశ భవిష్యత్తు గురించి కంటున్న కలలేమిటి, ఈ ఓటు హక్కు ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రధానంగా మీరు ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నామని చెప్తున్నారు. అసలు మొదటిసారి ఓటు చేయబోతున్నటువంటి ఒక యువకుడిగా ఈ దేశానికి సంబంధించి మీ ఓటు హక్కు అనేది ఏ విధమైన కీలక పాత్ర పోషించాలని మీరు భావిస్తున్నారు? ఓటు అనేది సామాన్య హక్కు. మొదటిసారిగా నేను ఓటు అయిపోతుంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఓటు అనేది కేవలం ఒక రోజు వేసేది కాదు, ఒక 5 సంవత్సరాలని భవిష్యత్తుని, ఒక రాష్ట్రం కాదు ఒక దేశ భవిష్యత్తుని మార్చే ఒక పవర్. ఆ పవర్ని యూజ్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓటును వినియోగించుకోవడానికి ఎలాంటి ఆలోచనతో ఉండాలి? దేశ ప్రగతి గురించి ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలి? మొదటగా మేమన్నీ చదువుకునే వాళ్ళమండి, కాబట్టి మేము ఎడ్యుకేటెడ్ కాబట్టి మేము చాలా డీప్గా ఆలోచించాలి. ఏంటంటే చదువు లేని వాళ్ళకి కూడా మేము దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఓటు తాలూకా ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళకి ఓటు పక్క ఇంట్రెస్ట్ చూపించాలి. పల్లెటూరులో ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రజానాయకులు ఏం చేస్తారు, డబ్బులు ఇస్తారు, మొదలైతే ఆల్కహాల్ సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక సబ్మిటెడ్ పార్టీ కోసం ఓట్స్ తీసుకుంటారు. దానివల్ల ఏంటవుతుందంటే నిజంగా అసలు ఒక మంచి పని చేస్తున్న ప్రజానాయకుడికి ఓటు రావట్లేదు. సో అది మారడం కోసం మేము చదువుకున్నాం ఏం చేయాలంటే ముందుకెళ్ళి ఓటు తాలూకు ఇంపార్టెన్స్ స్ప్రెడ్ చేయాలి. మన దగ్గర ఓటింగ్ పర్సంటేజ్ చూసినా కూడా ఒక 20-30% తక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితి మారాల్సిన అవసరం ఉందా? ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. యాక్చువల్గా ఇండియాలోని ఓటు రైట్ అనేది ఉంది. ఎవ్రీవన్ ప్రెసెంట్గా ఓట్ అనేది వేయాలి. మేమనే కాకుండా ఎవరైనా సరే ఓట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం ప్రతిసారి ఓట్ వేయడం ఎందుకు వేస్ట్ అనుకొని చూస్తుంటే కరెక్ట్ ఒరిజినల్ లీడర్స్ అనేవాళ్ళు మనకు ఆగిపోతున్నారు. సో మనం ఖచ్చితంగా ఒక రోజైనా 2 రోజులైనా ఆగిపోయి బర్త్డేస్ అని ఫంక్షన్స్ అని ఆగిపోయి మన ఇండియా, మన కరెక్ట్ లీడర్స్ రావాలి, మన ఇండియా బాగుపడాలి అనుకొని ఓట్ చేస్తే మనకి మంచి లీడర్స్ వస్తారు. అండ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ వేలో అవ్వట్లేదు. సో వాళ్ళకి ఇంకా కరెక్ట్ లీడర్స్ కానీ ఎవరైనా కూడా ఇంకా పార్టిసిపేట్ చేసి ఇంకా స్టూడెంట్స్ అని మన ప్రజల నుండి కూడా చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ సేవలన్నీ కూడా ప్రజల వరకు వెళ్తాయి అనుకుంటున్నాం. ఎలక్షన్స్ వచ్చాయంటే ఈ ఎలక్షన్స్కి పెట్టేటువంటి ఖర్చు కూడా కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం మీరు ఓటు వేయబోతున్నారు. మీ జనరేషన్ నుంచి అయినా ఈ ఓటుకి నోటు అనేటువంటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఏ విధమైనటువంటి కల్చర్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఓటుకు నోటు అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి ఓటేయడం మంచి పద్ధతి కాదు. ఎవరైనా డెవలప్ చేయాలనుకునే ఒక మంచి నాయకుడిని ఎంచుకుంటే దేశం ఎప్పటికైనా బాగుపడుతుంది. ఓటు కోసం నోటు తీసుకుని వాళ్ళకి ఓటేయడం వల్ల మనం ఎప్పటికీ బాగుపడలేము. ఎప్పుడైనా మనం ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలంటే డబ్బుకు కక్కుర్తి పడకూడదు. మంచిగా ఆలోచించి ఒక మంచి నాయకుడిని ఎంచుకుంటే మన దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. చాలా ఆలోచనలు ఉంటాయి, దేశం చాలా మార్పు చెందాలి, చాలా ప్రగతి సాధించాలని అనుకుంటూ ఉంటారు. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు సమాజానికి ఎలాంటి స్ఫూర్తిని అందించాలనుకుంటున్నారు? మన ఓటుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు వేయడం ద్వారా ఒక మంచి నాయకుడిని మనం ఎంచుకోగలం. ఇప్పుడు మనం వేసే ఓటు ద్వారా మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన సమాజం బాగుపడాలంటే ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలి. నోటు కోసం కాకుండా, ఒక మాట కోసం కాకుండా నిజమైన ఒక న్యాయమైన నాయకుడిని ఎంచుకోవాలి. దాని ద్వారా సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది. యువత భాగస్వామ్యం అనేది ఇవాళ మనం చూస్తే ఎలక్షన్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో కూడా యువత ఎక్కువ శాతం ఉన్నారు. ఇటువంటి యువత భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దేందుకు నాయకులు ఎలాంటి ఆలోచనతో ఉండాలని ఒక ఓటర్గా మీరు భావిస్తున్నారు? ఒక ఓటర్గా అయితే ఇప్పుడు మనమే ఒక ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి మన చేతిలోనే ఎవరికి ఓటేస్తే ఒక మంచి పొలిటీషియన్స్ అనే మంచి
మనకి ఒక పాలిటిక్స్ అనేది రావాలి అని అంటే మనం ప్రజెంట్ మన యూతే మొత్తం మార్చాలి. మన పైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఎవరిని ఓట్ చేస్తామని. ఒక కరెక్ట్ పొలిటికల్ లీడర్ని మనం ఎలెక్ట్ చేస్తే అది నెక్స్ట్ 5 yearsని ఒక కంట్రీని మంచిగా రూల్ చేసినట్టు ఉంటుంది. కరప్షన్ అనేది ఎక్కువగా ఉంది. ఇది మోస్ట్లీ పొలిటిక్స్ వల్లనే మనం అనకూడదు, కానీ అదే ఎక్కువగా మేజర్ ఆస్పెక్ట్ అనేది కరప్షనే. కాబట్టి అదే మనం ఈ యూత్ జనరేషన్ అనేది ఎక్కువగా మన ఒక పాపులస్ కంట్రీలో యూత్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మనం మన ఓట్స్ అనేవి కరెక్ట్ పర్సన్ని ఎలెక్ట్ చేస్తే అది ఎక్కువ ప్రాఫిట్ చెందుతుంది. ఓటు అనేది కేవలం అంటే ఏదో రాజకీయ నాయకులకి వాళ్ళకి సంబంధించింది అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది. కానీ ఇది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటుని పాజిటివ్గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? అంటే రైట్ టు ఓట్ అనేది 18 years తర్వాత మనకు ప్రొవైడ్ చేస్తున్నారంటే మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఒక కరెక్ట్ లీడర్ని ఎన్నుకొని మన ఫ్యూచర్ని మనం బాగు చేసుకోవడానికి మనం ఓట్ అనేది వేస్తున్నాం. కాబట్టి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, మన రెస్పాన్సిబిలిటీ. ఓట్ వేసుకునే ఒక రోజుని మనం వాళ్ళకి కేటాయించి మన ఓట్ మనం వాళ్ళకి వేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది. భారతదేశం మొత్తం యువతులు ఎక్కువ కాబట్టి మనం జరిగితే భారతదేశం మొత్తం నడుస్తుంది. మనది బాగా నడాలి అనుకుంటే, మన ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అనుకుంటే మనం ఆ ఓట్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఇంకో వాళ్ళని రాజకీయం అలా కాకుండా మన ఓట్ని మనం యూటిలైజ్ చేసుకొని పక్క వాళ్ళని ఓట్ని విలువ తెలుసుకొని యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాను. మా యువత భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, యువత ఏ విధంగా ముందుండి నడిపించాలి. చాలా మందికి అన్ఎడ్యుకేటెడ్ కానీ తెలియని తనం ఉంది వాళ్ళకి కూడా ఓటు అనేదాన్ని. కేవలం ఎవరో మభ్య పెడితే ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. యువత ముందుండి వాళ్ళని ఎలా చైతన్యపరచాలి? మన యొక్క నాయకుడిని ఎన్నుకునే హక్కుని మనకి కల్పించారు అనేటప్పుడు సో అది మన యొక్క బాధ్యత. అది ఆటోమేటిక్గా అందరూ అది గ్రహించాలి. బట్ ఇప్పుడు ఏమైందంటే అంటే అదొక బాధ్యత అనే విషయమే అందరూ మర్చిపోయారు అన్నమాట. సో ఎవరు మనకి ఏదైనా ఫేవర్ చేస్తున్నారు అంటే ఓట్స్ ముందు అంటే మనీ ఇచ్చి కానీ ఏదైనా సో వాళ్ళకి అది మనం ఫేవర్గా చేస్తున్నట్టుగానే భావిస్తున్నారు. కానీ సో నెక్స్ట్ అంటే 5 years ఫ్యూచర్లో మనకి రావాల్సిన ప్రాఫిట్స్ కానీ మనకు చేయాల్సిన సేవలు కానీ మొత్తం మన కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే కానీ ఏం చేయాలి అనే దాని మీద వచ్చే నాయకుడు చేస్తారా చేయరా అనే ఆలోచన ఫస్ట్ మనలో ఉండాలి. సో అందుకని మనం అది బాధ్యతగా తీసుకోవాలన్నమాట. సో దీనికి ఏం చేయాలి అంటే వీఆర్ స్టూడెంట్స్ అండ్ వీఆర్ ఎడ్యుకేటింగ్ గైస్ కాబట్టి మనం అనలైజ్ చేసుకోవాలి. అంటే ఏ నాయకుడు ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఒకవేళ వాళ్ళు కనుక వచ్చారనుకోండి పదవిలో ఏం చేయగలుగుతారు అనేది మనం చేసుకొని మన ఒక మంచి ప్లాట్ఫామ్లో ఉండి అప్పుడు దాని మీద అవగాహన లేని వాళ్ళకి కూడా మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. ఇది పరిస్థితి, మనం ఇలా చేయాలని ప్రొసీడ్ అవ్వాలి. ప్రధానంగా ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ప్రాధాన్యత అనేది చాలా విలువైనదని, అటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో వినియోగించుకోవాలని యువత అభిప్రాయపడుతున్నారు. మొదటిసారి ఓటు చేస్తున్న యువత అంతా కూడా ఓటు ప్రాధాన్యత గురించి, ఓటును నోటుకు అమ్ముకోకూడదనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం ద్వారా మెరుగైనటువంటి నాయకుడిని, సమాజానికి ఉపయోగపడేటువంటి నాయకత్వాన్ని మనం ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలని వారు కోరుతున్నారు. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం.